పోలీసుల తీరు నిరసిస్తూ హనుమకొండ అదాలత్ కోర్టు ముందు మంగళవారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయవాది గంధం శివపై అక్రమ కేసు పెట్టారని కోర్టు ముందు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రధానంగా న్యాయవాదులు డిమాండ్ చేశారు. నేను పోలీసుల నిర్దేశాలని, నేను పోలీసులను దుర్భాషలాడానని, పోలీసులను నేను అగౌరవపరచానని, తప్పుడు ఆరోపణలు వ్యవస్థలో సమస్త సమాజానికి సంబంధించినటువంటి ప్రజలకు హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాది మీద చట్టాన్ని పరిరక్షించేటువంటి యంత్రాంగం వ్యవహరించిన తీరు వాళ్ళ దురంకారపూరిత విధానానికి ప్రవర్తనకు ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి మేము బార్ అసోసియేషన్ న్యాయవాదులుగా భావిస్తున్నాం. మేము ఈ ఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. సంబంధిత తనకంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే మీరు న్యాయవాది మీ విధులకు ఆటంకపరిచాడనేటువంటి ఒక తప్పుడు కేసును మీరు నమోదు చేశారు. మీరు చేసిన తప్పిదాన్ని తప్పించుకోవడం కోసం ముందస్తుగానే వ్యూహాత్మకంగా మీరు పకడ్బందీ ప్లాన్తోని న్యాయవాది మీద ఏకపక్షంగా దాడి చేయడమే కాకుండా కుట్రపూరితంగా నమోదు చేసిన కేసు ఏదైతుందో మేము సవాల్ చేశాం. మేము ఆ కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అదే పరిస్థితిలో మా న్యాయవాది ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదును అనుసరించి కూడా మీ పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేశాం. ఆ డిమాండ్ మేరకు ఇప్పటి వరకు కూడా 3వ తారీఖు నాడు రాత్రి 8:10 మా న్యాయవాది ఫిర్యాదు చేస్తే ఇవాళ 5వ తారీఖు 12 గంటల సమయం కావస్తుంది. అయినా కూడా ఫిర్యాదు మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఫిర్యాదు చేస్తే కూడా గంటన్నర అనంతరం రిసిప్ట్ ఇచ్చారు. రిసిప్ట్ అంటే ఫిర్యాదు చేసిండు న్యాయవాది అని చెప్పడానికి రిసిప్ట్ ఇవ్వడానికి గంటన్నర సమయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ తీరు అంతా కూడా తప్పిదం చేసినటువంటి పోలీస్ అధికారులను రక్షించుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి ఒక నాటకం. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ మీదనే ఇంతగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఏంది అనేటువంటి రీతిలో సమాజం కూడా ప్రశ్నించవచ్చు. కానీ పోలీస్ యంత్రాంగం స్వభావరీత్యానే పోలీస్ యంత్రాంగం వాళ్ళ తీరే ఈ వ్యవస్థకు మేము అధిపతులం అనేటువంటి రీతిలో, ఈ రాజ్యాంగ పరిరక్షణకు మేము అధిపతులం అనేటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి రోజు రోజుకు పోలీస్ యంత్రాంగంలో పెరుగుతున్నదనే దానికి నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా పరంపరగా న్యాయవాదుల మీద కొనసాగుతున్నటువంటి దాడులు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకు న్యాయవాదుల మీదనే పోలీసులు టార్గెట్ చేసి దాడి చేస్తున్నారంటే అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళను, అన్ని రంగాలలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజాస్వామిక హక్కులను ప్రశ్నించేటువంటి అన్ని వర్గాలను అణిచివేయగలిగేటువంటి అహంకారపూరిత దురంకారపూరితమైన పెత్తందారి స్వభావంతో దుర్మార్గపూరితంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్నది. దాన్ని అడ్డుకట్ట వేస్తున్నారు. ఎక్కడైనా అరాకొర ఘటనలు జరుగుతున్నాయంటే అది న్యాయస్థానం న్యాయవాదులతో మాత్రమే అది సాధ్యమవుతున్నది. ఈ ఒక వ్యవస్థను కూడా అంతే వాళ్ళను కూడా నియంత్రించి, వాళ్ళను కూడా కంట్రోల్ చేసి, వాళ్ళను కూడా దాడులు చేసి భయకంపితులను చేస్తే మాకు అడ్డు అదుపు లేదు అనేటువంటి ఒక తీరుతోని న్యాయవాదుల మీద విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి అనేది మేము భావిస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగం యొక్క స్వభావంలో భాగంగా జరుగుతున్నటువంటి తీరుగా మేము దీన్ని అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఈ జరిగిన ఘటనలన్నీ కూడా సివిల్ కేసులలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆర్డర్లను అమలు చేయరు. న్యాయవాదుల మీద కేసులు పెడతారు. సాధారణ పౌరుల మీద కూడా కనీసం మర్యాదపూర్వకంగా వ్యవహరించలేనటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి స్వభావాన్ని సంతరించుకొని ఉంటున్నారు. ఈ తీరు అంతా కూడా సమాజానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలాగే ఖచ్చితంగా మేము పోలీస్ యంత్రాంగానికి డిమాండ్ చేస్తున్నాం.
న్యాయవాది శివ మీద దాడి చేసినటువంటి పోలీస్ అధికారి సీతారెడ్డితో సహా ఆయన సిబ్బంది మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ మేరకు ఈరోజు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించి కార్యాచరణలో ఉన్నారు. ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం, మీరు తక్షణమే స్పందించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా రూపాంతరం చెందుతుంది, వెనుకడికి వేసే సమస్య లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. చాలా విచిత్రంగా కొంతమంది పోలీసు ఆఫీసర్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము కొట్టలేదా అంటారు. మరి కొట్టలేదా అంటే ఇప్పుడు కండం షాప్ తీసుకెళ్ళేసి సూపర్ కూడా కొట్టుకొని రక్తాలు చేసుకున్నారా? ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు కేసు పెట్టిన ధైర్యంతో కేసు పెట్టినని ఒక వీడియోను రిలీజ్ చేసింది, ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఏమున్నదే 5 నిమిషాల పొడుగు వీడియో ఉంది. ఏమంటాడు? మధ్యలాడతాడు. నేను చూసిన వీడియో చూసిన ఎక్కడ కూడా మధ్యలాడతాడు పాపం. దాని తర్వాత వీడియో ఎందుకు పెట్టే, ఉద్యమైన వీడియో పెట్టే, కొట్టిన వీడియో పెట్టే. మీరు ధైర్యంగా ఉండాలి కదా. అవునా, నేను మీ వాడు తాగు పట్టిన చెప్పాలి, మీరు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి న్యాయవాది పైన దాడి చేయడాన్ని వరంగల్ జిల్లా ఉమ్మడి న్యాయవాదులు సీరియస్గా ఖండిస్తూ ఉన్నారు. దీని పట్ల అటు సిపి గారు కానీ ప్రభుత్వం కానీ తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల కార్యాచరణను ఇక్కడనే మనం రూపొందించుకుందాం. మనం కార్యాచరణను రూపొందించుకుందాం. ఎందుకంటే ఇయాలో కనుక మనం దీన్ని మధ్యలో వదిలిపెడితే, కాన్ని మధ్యలో వదిలిపెడితే మళ్ళా ఇంకా అయితే సుమారు 50 మంది పైన, ఇలా 50 మంది పైన అడ్వకేట్ల పైన తప్పుడు కేసులు రిజిస్టర్. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మన జీవన్ గారు ఇక్కడ ఉన్నారు. జీవన్ నాడు ఒక కార్యాచరణ ప్రకటించుకున్నాం.